వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రైతు క్షేమం కోరి పనిచేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆరుగాలం పనిచేసే రైతుకు ప్రోత్సాహకాలు అందించేందుకు సహకార పరపతి సంఘాల ద్వారా వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని, అందుకే మన ప్రభుత్వం రైతు క్షేమం కోరి నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మంగళవారం పలాస మండలానికి సంబంధించిన రైతుల కోసం పిఎస్సిఎస్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1960వ సంవత్సరంలో ప్రారంభం నుండి సొసైటీలు పనిచేస్తున్నాయని, రైతు పరపతి పెంచే విధంగా సహకార కమిటీ ద్వారా పూర్తి స్థాయిగా రైతు సహకారం అందిస్తున్న వ్యవస్థలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవంటే గత ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశాయో అర్థమవుతుందని అన్నారు. పలాస మండలం రైతుల కోసం పూర్తి స్థాయిలో సొంత భవనం ఏర్పాటుకు పలాస ఎంపీపీ సహకారం ఎంతో ఉందన్నారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకిత భావంతో పలాస పిఎస్సిఎస్ కు సొంత భవనం కావాలని అధ్యక్షులు పైల వెంకట్రావు అడిగిన వెంటనే మండల పరిషత్ వారు స్థలం ఇవ్వడంతో నిధులు మంజూరుకు ప్రణాళిక ఏర్పాటు చేశామని అన్నారు. దాదాపు ₹1 కోటి నిధులతో రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడేలా ఈ భవనాన్ని నిర్మించుకున్నామని సీదిరి అన్నారు. జగనన్న ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి అదే ప్రభుత్వంలో ప్రారంభించిన ఘనత కూడా మనదేనని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వాల మాదిరిగా పనుల్లో నిర్లక్ష్యం చేయకుండా దాదాపు 1.5 ఏళ్ల కాలంలో ప్రారంభం చేసి పలాస రైతులకు అంకితం చేస్తున్నామని తెలిపారు. పలాస పిఎస్ఎస్ ద్వారా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకుంటామంటే స్థలం ఇచ్చామని, అలాగే భవిష్యత్తులో పిఎస్ఎస్ రైతులకు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేసుకుంటామంటే తమ శాఖాపరంగా 50% రాయితీతో నిధులు కూడా కేటాయిస్తామని మంత్రి సీదిరి తెలిపారు. పలాస రైతులకి ఒక శాశ్వతమైనటువంటి అడ్రస్, ఒక శాశ్వతమైనటువంటి నాణ్యమైనటువంటి సర్వీసెస్ అందివ్వడానికి అవసరమైనటువంటి ఒక ఆల్ ఇన్ వన్ సెంటర్ ఏర్పాటు చేసుకోగలిగి, వాస్తవానికి ఇది ఒక 4-5 దశాబ్దాల కాలం ఇప్పటి నుంచో అడుగుతా ఉన్నా. సొసైటీలు ఎప్పుడో 1960, 70s మొదలైనప్పటి నుంచి సొసైటీ అప్పటి నుంచి కూడా ఒక శాశ్వత అడ్రస్ కోసం ప్రయత్నం చేస్తుంటే, మరి గతంలో పాలకులకి సాధ్యం కానిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఎమ్మెల్యే అయ్యానన్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన డిసిసిబి చైర్మన్ అయ్యారన్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎంపీ అయ్యారన్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన పిఎస్సిఎస్ చైర్మన్ అయ్యారన్నా జగన్మోహన్ రెడ్డి గారు, అందరం కూడా ఆయన దయ వల్ల ఈరోజు గౌరవప్రదమైనటువంటి ప్లేసుల్లో ఉన్నాం. మరి ఆయన ఆశీర్వాదంతోనే దీన్ని ఆయన ఉన్నారన్న దన్నుతోనే మనం దీన్ని చేసుకోగలుగుతా ఉన్నాం. రాబోయే రోజులు ఖచ్చితమైనటువంటి సర్వీసెస్, ఈ ప్లేస్ని వీలైతే మీరు గోడౌన్ కిందనే వాడండి. వీలైనంత వరకు దీన్ని కమర్షియల్ యాక్టివిటీ కాకుండా వీలైనంత వరకు దీన్ని గోడౌన్ కిందే ఉంచి, మోరోవర్ మనకి ఈ ఊరికి కూరగాయలకు సంబంధించి స్టోరేజ్ యూనిట్ లేదు. మన కోల్డ్ స్టోరేజ్ యూనిట్ మనకి ఇంతవరకు ఈ చాలా పెద్ద మార్కెట్ ఉంది. మనకి ఎక్కడా కూడా ఎవడో ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ పెట్టుకోలేకపోతారు. దానికి కూడా మనం సబ్సిడీలో ఇస్తా ఉన్నాం. వీఆర్ గివింగ్ ఈవెన్ 50-75% సబ్సిడీ కూడా ఇస్తాము. ఇన్ కేస్ మీకు ఏదైనా అలాంటి పరిస్థితి వస్తే ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి కోల్డ్ స్టోరేజ్ సబ్సిడీ మేము ఇస్తాం. వీ విల్ గివ్, మా డిపార్ట్మెంట్ ఇచ్చే మేము ఇస్తాం. చేస్తే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మీకు రెవెన్యూ వస్తుంది, ప్రజలకు కూడా నిరంతరం ఫ్రెష్గా ఉండేటటువంటి వెజిటబుల్స్ అందివ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలాగ మీరు షాప్స్ పెట్టుకున్నారు, మీకు అవసరమైనటువంటి స్పేస్ ఉంది కాబట్టి మీరు కొద్దిగా డిఫరెంట్గా కూడా ఆలోచించారు. అలాగే పిఎస్సిఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో రన్ చేయడానికి పెట్రోల్ బంక్ రన్ చేస్తాం, మాకు ప్లేస్ ఇవ్వండి అంటే అది కూడా ఇచ్చాం. మరి మొన్ననే డిసిసిబి బ్యాంకు బ్రాంచ్ కట్టుకుంటాము, ప్లేస్ అడిగారు. దానికి కూడా ఖచ్చితంగా మీకు ప్లేస్ ఇచ్చి డిసిసిబి బ్రాంచ్ ఇక్కడ కట్టించే ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది. రైతులు
కాశీబుగ్గో పలాసో వచ్చిన తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళకంటూ ఒక ప్రాపర్ అవసరాలు తీర్చేటటువంటి సెంటర్ మనకు లేదు. ఎంపీడీఓ బిల్డింగ్ చూస్తే ఇంకా అది డైలాపిడేటెడ్ స్టేట్లోనే ఉంది. మరి అలాంటి సందర్భం ఉన్నప్పుడు డిసిసిబి వాళ్ళకి అడిగితే మీరు ప్లేస్ ఇవ్వండి, మేము ఫండింగ్ ఇస్తాము, ఇమీడియట్లీ నిర్మాణం మొదలు పెడదాము అని చెప్పడం జరిగింది. మరి వెంటనే ఇంకా అప్పటికి మండల పరిషత్ తయారవలేదు. ఇన్ ద సెన్స్ మండల పరిషత్ బాడీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలే. మరి అప్పటికే ఇది ప్రపోజల్స్ పంపించడం, అన్నీ సిద్ధమవడం, ఆ తర్వాత మండల పరిషత్ బాడీ రావడం, మండల పరిషత్ బాడీ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి అఫీషియల్గా ఒక తీర్మానం రాసి వీని వెంటనే ప్లేస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి నిర్మాణం కూడా చాలా షార్ట్ టైంలో పూర్తి చేశారు. సహకరించినటువంటి డిసిసిబి వాళ్లకు, యాప్కాప్ వాళ్లకు, డిఆర్ఓ గారికి మరి ముఖ్యంగా ఈ బాధ్యతలన్నింటినీ వాళ్ళ భుజాల మీద వేసుకున్నారు. పలాస మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం కూడా అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వానికి ఆదాయం పెంచే విధంగా పిఎస్సిఎస్లు పనిచేయాలని కోరారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు ఒక రకమైతే పిఎస్సిఎస్ల ద్వారా రైతులు రాయితీ రుణాలు, తక్కువ వడ్డీ రుణాలు అందిస్తూ రైతు క్షేమం కోరి పనిచేస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు పైలి చిట్టుబాబు, ఎంపీపీ ఉంగ ప్రవీణ, జడ్పీ వైస్ చైర్మన్ ప్రతినిధి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పాలెని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇచ్చాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పిర్య విజయ్ సాయిరాజ్ సమక్షంలో సోంపేట టౌన్లో ర్యాలీని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిర్య విజయ సాయిరాజ్ సమక్షంలో సోంపేట మేజర్ పంచాయతీ, సోంపేట టౌన్ లో గల విజయదుర్గ ఆటో యూనియన్, లగేజ్ యూనియన్, టాక్సీ యూనియన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తెలుగుదేశం పార్టీని వీడి గార ప్రతాప్, గేదెల ప్రతాప్, పి కాళీ, బి లక్ష్మణరావు, ఎస్ సోమేష్, జి ధనంజయరావులను పిర్య విజయసాయిరాజ్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్, మహిళా రుణాల మాఫీ, రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, వాహన మిత్ర, రైతులకు గిట్టుబాటు ధర లాంటి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామన్నారు. తదనంతరం పిర్య విజయసాయిరాజ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయానికి కృషి చేయాలని, ఇచ్చాపురం నియోజకవర్గాన్ని గెలిపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో రెడ్డిగ కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వర్ రెడ్డి, మండల ఎంపీపీ నిమ్మన దాసు, సోంపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ నగిరి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బహిరంగ ధూమపానం మరియు స్కూళ్లు, కాలేజీల ఆవరణ దగ్గర పొగాకు ఉత్పత్తులను అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిఆర్ రాధిక మరియు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్గనిర్దేశంలో శ్రీకాకుళం జిల్లా పోలీసులు బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేసే వారిపై మరియు విద్యా సంస్థలకి 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పొగాకు ఉత్పత్తులు జిల్లాలోని పూర్తి స్థాయిలో నిషేధించాలని, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టాన్ని ప్రభావవంతంగా అమలు చేయడానికి జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంబంధ్ హెల్త్ ఫౌండేషన్ వారి సహకారంతో జిల్లాలోని పోలీసు అధికారులకి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీలు జె తిప్పేస్వామి, టిపి విఠలేశ్వర అధ్యక్షతన సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పొగాకు వ్యతిరేకంగా పోరాడడంలో వారి నిబద్ధతకు నిదర్శనగా పోలీసు అధికారులందరూ పొగాకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా జె తిప్పేస్వామి మాట్లాడుతూ పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 48,000 మరణాలు సంభవిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. కాట్పా పైన నిర్వహించిన ఈ శిక్షణా తరగతులు పోలీసు అధికారులకు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయపడుతుందన్నారు. కాట్పా చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం విద్యా సంస్థలకి 100 యార్డులు పరిధిలో పొగాకు విక్రయించడం నిషేధమని తెలిపారు. పెద్ద వయసు గల వారు పొగాకు వ్యసనపు విషపు కోరల్లో చిక్కుకున్నప్పటికీ పిల్లల్ని పొగాకు వ్యసనాలకు
దూరంగా ఉంచడం, రక్షించడం మరియు వాళ్ళని పొగాకు ఉత్పత్తులకు అలవాటు కాకుండా నిరోధించడం మన కర్తవ్యమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, పొగాకు ఉత్పత్తులు వాడిన వారిపై, క్రయ విక్రయాలు చేసిన వారిపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నో స్మోకింగ్ బోర్డులు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాట్పా చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధమని తెలియజేశారు. ఎక్కువ మంది పిల్లలు పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని ప్రారంభిస్తున్నారని, కాగా ఎక్కువ మంది వాటికి బానిసలుగా మారుతున్నారని, అంతేకాకుండా జువైనల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం ఎవరైనా మత్తు కలిగించే పదార్థాలు లేదా మద్యం లేదా పొగాకు ఉత్పత్తులు, సైకోట్రోపిక్ పదార్థాన్ని కలిగిన ఉత్పత్తుల్ని తగిన అర్హత కలిగిన వైద్యుల ఆదేశానుసారం తప్ప ఇంకా ఏ ఇతర సందర్భాల్లోనైనా పిల్లలకు ఇచ్చినా లేదా ఇవ్వడానికి కారణమైన వారికి 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించబడుతుందని అదనపు ఎస్పీ టీపీ వెటలేశ్వర్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఇళ్ల పట్టాలు, దిశ చట్టం, మహిళా రిజర్వేషన్ వంటి ఎన్నో కార్యక్రమాల్లో మహిళలను భాగస్వామ్యం చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా నిలిచారని, మహిళా లోకం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేనిదని, విలువైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆయన రుణం మనమందరం తీర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కోరారు. అందరికంటే ఎక్కువ మెజారిటీ నాకే వచ్చింది. అదంతా కారణం మీరు, మీ అందరూ ప్రారంభంలో అటువంటి గౌరవం నాకు వచ్చింది. మరి దానికి 10 గౌరవంగా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాష్ట్రంలో మొట్టమొదటిగా కేబినెట్ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఒక సంవత్సరం పోయిన తర్వాత ఇది సరిగ్గా పనిచేస్తానని నిజాయితీగా ఉన్నాడని చెప్పి దాన్ని ప్రమోట్ చేసి రెవెన్యూ మంత్రిగా, డిప్యూటీ సీఎం గా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత స్థానం కేబినెట్ లో నాకు ఇచ్చారు. దానికి కారణం మీరు, మీ అందరి ప్రేమలోనే నాకు ఈ అవకాశం వచ్చింది. కనుక ఎప్పుడు కూడా ఈ నర్సన్నపేట నియోజకవర్గ ప్రజలందరికీ జవాబుదారీగా, ప్రేమగా, అభిమానంగా మీ పట్ల ఉంటారని తెలియజేస్తున్నాను. మంగళవారం నర్సన్నపేట మండలం ఉర్లాంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో మహిళలను మోసం చేసిన ఘనత ఆయనదైతే మహిళలకు అన్నింటా పెద్దపీట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. మహిళలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మహిళలందరూ అండగా నిలబడి ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సన్నపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ 4.5 సంవత్సరాల పాలనా కాలంలో మేలు చేస్తేనే ఓటు వేయండి అని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మాయమాటలు చెప్పి మహిళలను మోసం చేసిన చంద్రబాబు నాయుడుకు విలువైన ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా నేను అండగా ఉండాలి, నా కార్యక్రమాలను ఇవ్వాలి అని చెప్పి ఆలోచించి మీ పక్షాన్ని నిలబడిన జగన్మోహన్ రెడ్డికి మీరు గెలిపించుకుంటారో, మీరు ఇంకోటి చేస్తారో అని మీరు ఆలోచించుకోండి. ప్రతి ఒక్క మహిళా సోదరులను కూడా విషయంతో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఓటేసి ఎవరైతే మాయమాట చెప్పినా ఆయన ఒకటే చెప్తున్నాడు, నా ప్రభుత్వంలో మీ అందరికీ లబ్ధి చేకూరుతూనే, మీ ఇంటికి లబ్ధి చేకూరుతూనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మీ అందరికీ కూడా లాభం వస్తేనే, మీరు నా ప్రభుత్వంలో మీ అందరికీ కూడా నా పథకాలు అందుతేనే మీరు ఓటేయండి అని చెప్పిన ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నారా? ఎంత ముందు చూసామని చెప్పని సభాముఖంగా మీ అందరూ అడుగుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్క మహిళా సోదరులను కూడా మీరు పెద్ద మనసుతో ఆలోచించి జగన్ను, అదేవిధంగా దాసలను ఆశీర్వదించి మరొకసారి నాన్నగారిని మంచి మర్యాదతో గెలిపించి మీరందరికీ కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని రద్దు చేకూర్చిన జగన్ దాసను రుణం తీసుకునే విధంగా మీరు వారికి ఏకైతే ఒక ఓటు మాత్రమే, ఆ ఓటుతోనే మీరు
రుణం తీసుకోగలదు. కాబట్టి మీ అందరూ కూడా తప్పనిసరిగా ఆ ఓటుని ఫ్యాన్ గుర్తు మీద వేసి రాష్ట్రానికి జనానికి అండగా ఉండాలని చెప్పని, మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పని, మరొకసారి నాన్నగారిని ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కును లబ్దిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు అన్నపూర్ణ రామారావు, పీఎస్సీఎస్ అధ్యక్షుడు పొన్నాన దాల్నాయుడు, పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజాపు హైమవతి అప్పన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.